వీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నాణ్యతతో కూడిన రుచికరమైన వంటకాలను అందించినప్పుడే కస్టమర్లు వ్యాపారాన్ని ఆదరిస్తారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ ఈటెల రాజేందర్, ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్, పిస్తా హౌస్ ఫౌండర్ చైర్మన్ మహమ్మద్ అబ్దుల్ మజీద్, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పేర్కొన్నారు. నాగోల్ అల్కాపురి ప్రధాన రహదారిలో కంచి కేఫ్ నిర్వాహకులు క్రాంతి, ఆదిత్య, ప్రవీణ్ రెడ్డి, రోహిత్ రెడ్డి, ఎర్లగడ్డ అశోక్ నేతృత్వంలో ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా వద్ద అన్ని రకాలైన అల్పాహారం 100% వెజ్తో, శుచి శుభ్రతతో, సరసమైన ధరలతో నాణ్యతగా లభిస్తాయని తెలిపారు. వచ్చిన కస్టమర్లకు అన్ని రకాల సదుపాయాలతో పాటు రుచికరమైన వంటకాలను మీ కుటుంబ సపరివారంగా అల్పాహారాన్ని ఆస్వాదించవచ్చని తెలిపారు. ఈ పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరించి ముందుకు నడిపించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ సామ రంగారెడ్డి, నాగోల్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్, నాయకోటి పవన్ కుమార్, ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, ఏసీపీ కృష్ణయ్య, నాగోల్ సిఐ మక్బల్ చానీ, ఎస్ఐలు శివనాగప్రసాద్, రమేష్ తదితర పోలీస్ అధికారులు, స్థానిక నాయకులు, బీజేపీ మహిళా నాయకురాలు నూకల పద్మారెడ్డి, బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.